నమస్తే న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రామచంద్రపురం నియోజకవర్గంలో దేశభక్తి ఉప్పొంగింది. జగన్నాయకులపాలెం గ్రామం నుండి ద్రాక్షారామ గ్రామం వరకు నిర్వహించిన తిరంగా సైకిల్ ర్యాలీలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా సైకిల్ తొక్కుతూ విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్థులు కూటమి నాయకులతో కలిసి నిర్వహించిన ఈ ర్యాలీ దారి పొడవునా విపరీతమైన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, ఆ మహనీయుల అడుగుజాడల్లో మనమంతా నడవాలని పిలుపునిచ్చారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనమంతా స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని స్పష్టం చేశారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని, వారి లక్ష్యాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని నడవాలన్నారు. ప్రజాసేవే పరమావధిగా కులమతాలకు అతీతంగా ఎలాంటి గొడవలకు తావు లేకుండా అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ముందస్తుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఎందరో మహనీయులు దేశం కోసం, స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళందరికీ ఘన నివాళులు అర్పిస్తూ, మరి వాళ్ళు ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళ లక్ష్యాలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం ప్రయాణించవలసిన పరిస్థితి, మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నామంటే ఆ మహనీయుల దయ వల్ల. మరి వాళ్ళ లక్ష్యాలని, వాళ్ళ స్ఫూర్తిని తీసుకుని భావితరాల భవిష్యత్తు అంతా కూడా చదువు మీద ఉంది. ఆ చదువుకి మంచి మార్గంలో వెళ్ళేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. భావితరాల భవిష్యత్తు మీదే ఈ రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది. అలాగే ప్రజాసేవలో అందరూ కూడా నిమగ్నమై ఉండాలి. కుల మతాలకు అతీతంగా, గొడవలకు అతీతంగా మనందరం మసులుకోవాలి. మనం స్వతంత్రంగా బతుకుతూ మిగతా ప్రజలందరూ కూడా స్వతంత్రంగా బతికేలాగా మనం చూసుకోవాలి. మన దేశానికి ఒక విశిష్టత ఉంది. మన దేశ పౌరులందరూ కూడా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు. మర్యాదల్లో మన దేశానికి మించిన వారు ఎవరూ లేరు. మనందరం కూడా మనం తోటి ప్రజల పట్ల ప్రేమపూర్వకంగా మసులుతూ, మరి 80వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే వాళ్ళు గతంలో మన పెద్దలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులందరినీ స్మరించుకుంటూ, వాళ్ళందరూ చూపించిన మార్గంలో మనం మసులుకోవాలని తెలియజేసుకుంటూ, ప్రజాసేవే లక్ష్యంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.